మీ యూట్యూబ్ ఛానల్కి మౌంటేషన్ అప్లై చేస్తూ ఉండంటే సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చిందా? నా సబ్స్క్రైబర్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చిందనమాట. సెకండ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిన 2 డేస్కి వీళ్ళకి సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే, యువర్ అసోసియేటెడ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ వాస్ డిసప్రూవ్డ్. దిస్ మే బీ డ్యూ టు అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. యువర్ రీసెంట్ మెయిల్ ఫ్రమ్ యాడ్సెన్స్ నో రిప్లై @gmail అని వచ్చింది. సో ఎర్రర్ వచ్చింది, మౌంటేషన్ అనేది అవ్వలేదన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం వస్తే మీ సొంతగా మీరే ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ సొంతగా మీరే ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ మౌంటేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు తెలియదు అనుకుంటే డిస్ప్లే మీద ఇచ్చిన నెంబర్ నుంచి అక్కడ నుంచి కాంటాక్ట్ అయితే మెయిల్ ఐడి పాస్వర్డ్ నేను తీసుకొని మీ ఛానల్కి ఉన్న ప్రాబ్లం ఫిక్స్ చేస్తాను. పూర్తి వీడియో అనేది చూడండి. నేను ల్యాప్టాప్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మొబైల్లో కూడా అదే స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు, అదే స్టెప్స్ ఫాలో అయిపోవచ్చు. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద చూస్తున్న యూట్యూబ్ ఛానల్కి కూడా మౌంటేషన్ ప్రాబ్లం వచ్చింది. సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చిందనమాట. వీళ్ళకి అరౌండ్గా ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచిగా వ్యూస్ వస్తున్నాయి. మౌంటేషన్కి అప్లై చేస్తే చూసుకోండి, మౌంటేషన్కి అప్లై చేస్తే ఫస్ట్ స్టెప్ అనేది డన్లోకి వచ్చింది. సెకండ్ స్టెప్ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళి 2 డేస్లోనే మళ్ళీ ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ యూట్యూబ్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. యువర్ అసోసియేటెడ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ డిసప్రూవ్డ్. దిస్ ఈస్ మేబీ డ్యూటీ అండ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, చేంజ్ అసోసియేషన్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై ఇట్స్ యూ అని ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ప్రజెంట్ మన మెయిల్ ఐడికి ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే, మనం కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ శివ అనే యూట్యూబ్ ఛానల్ మీద ఉన్న డీటెయిల్స్తో ఇవ్వకూడదు, కొత్త మెయిల్ ఐడి కొత్త నెంబర్తో క్రియేట్ చేసుకోవాలి. నేనేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శివ అనే యూట్యూబ్ ఛానల్కి ఉన్న పాస్వర్డ్ని ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత యూజ్ అనదర్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసి మనం కొత్తగా క్రియేట్ చేసిన మెయిల్ ఐడి డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీదకి వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి, మన డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మెయిల్ ఐడి ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సెటప్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సెటప్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే వెరిఫై ఇన్ఫో అని ఉంటుంది. సో వెరిఫై అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని అడిగిద్ది. సో వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అనే దాని మీద క్లిక్ చేసి మన ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకొని మన ఫోన్ నెంబర్ అన్నమాట. సో యూట్యూబ్ ఛానల్కి ఇచ్చింది ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చింది ఇవ్వకూడదు. సో కొత్త నెంబర్ అనేది ఇవ్వాలి, మనం కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసినాం కాబట్టి. సో కొత్త నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద అంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అడ్రస్, మన పేరు, డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది, ఇవన్నీ ఇచ్చేసేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ప్రజెంట్ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ని తీసేసి మనం యాడ్ అనదర్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసి మన కొత్తగా క్రియేట్ చేసిన మెయిల్ ఐడి దాని పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ మనం కొత్త యాడ్సెన్స్ అకౌంట్ని యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇచ్చిన అకౌంట్కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇక్కడేం చేసుకోవాలంటే, అకౌంట్ టైప్ ఇండివిజువల్ పెట్టుకోవాలి, మన నేము, మన అడ్రస్, ఈ డీటెయిల్స్, పిన్ కోడ్, స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పేరు అనేది మన దగ్గర ఏ ఐడి అయితే ఉందో ఐడి మీద ఉన్నట్లే ఇవ్వాలన్నమాట. అడ్రస్ మీది సిటీ విజయవాడ అయితే విజయవాడ, ఖమ్మం అయితే ఖమ్మం, మీ సిటీ ఇవ్వాలి, కాలనీ ఇవ్వాలి, పిన్ కోడ్, మండలం, డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనకి అన్ని స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. గైస్ గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ మన ఛానల్ మిస్టర్ శివ అనే యూట్యూబ్ ఛానల్కి మౌంటేషన్కి అప్లై చేస్తే సో సెకండ్ స్టెప్లో ప్రాబ్లం వచ్చింది. సెకండ్ స్టెప్లో ఏమండి, యూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని వచ్చింది. మనం ఏంటి, ఆ యాడ్సెన్స్ అకౌంట్ని రిమూవ్ చేసి కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అనేది పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత పిన్ కోడ్ ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా మౌంటేషన్కి మనం అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు అవుద్ది అనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి, మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఛానల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వద్దు, మనం కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. కొత్త నెంబర్తో కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని లింక్ చేసుకోవాలి. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తాము. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత రీడైరెక్ట్ యూట్యూబ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ సెకండ్ స్టెప్లోకి ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఒక 1 or 2 days తర్వాత డన్ అయిపోయింది సెకండ్ స్టెప్ కూడా. థర్డ్ స్టెప్లో కూడా ఆటోమేటిక్గా డన్ అయిపోయింది. సో ఆల్రెడీ డన్ అయిపోయింది. సో సెకండ్ స్టెప్ ప్రాబ్లం కూడా ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ మనకి వాచ్ పేజ్ యాడ్స్ వస్తాయి, మౌంటేషన్ కూడా అయింది.
మళ్ళీ యాడ్స్ వస్తాయి, కంటెంట్ అనే దాంట్లో అన్నిటికీ డాలర్ సింబల్ కూడా వస్తుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో కొత్త యాడ్సెన్స్ అయితే పెట్టుకున్నాము. థ్యాంక్ యూ.